కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. తండ్రి పిల్లలకు రోల్ మోడల్గా ఉండాలి. మరి ఈ తండ్రి సిగ్గు ఎగ్గు లేకుండా ఇంట్లోనే తన వెకిలి ఆనందాన్ని సెల్ఫోన్లో పొందుతున్నాడు చూడండి. ఇంట్లో పిల్లలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా మరిచాడు. తాను చూసే దృశ్యాలను చూపమన్న పిల్లలకి తన ఆఫీస్కి సంబంధించిన విషయాలు చూస్తున్నాను, వెళ్ళి చదువుకోమని పంపి తన పని తాను చేసుకుంటున్నాడు. ఈ వెకిలి వేషాలు వేసే భర్తగారి భార్య ఈవిడ. ఈవిడికి ఇతని వెధవ వేషాలన్నీ తెలుసు. కాని పాపం భర్త కదా, ఎంత మందలించినా దున్నపోతు మీద వాన పడినట్లే. పైగా ఆమెను అరుస్తాడు. పిల్లలు వారికి సహజంగానే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆలోచనలు ఉంటాయి. నాన్న తమకు చూపకుండా తానేం చూస్తున్నాడో తెలుసుకోవాలనే తపన. తండ్రి చూస్తున్న చండాలం చూసి తాము ఓ అడుగు ముందుకు వేద్దామని బాత్రూంలోని దృశ్యాలను సెల్ఫోన్లో బంధించాలనే తపన తీరింది. అంతటితో అది ఆగలేదు. ఆ ఫోటోలను తన ఫ్రెండ్స్కి పంపి ఫోన్లో తన ఘనకార్యం చూడమని చెప్పి కొండెక్కినంత ఆనందం పడ్డాడు. తండ్రి పిల్లాడ్ని విదేశాలలో చదివిద్దామని పాస్పోర్టుకు అప్లై చేస్తే దాని వెరిఫికేషన్కై పోలీసులు ఫోన్ చేసి వస్తున్నామన్నారు. పిల్లాడ్ని పిలిచి వెరిఫికేషన్ కొరకు పోలీసులు వస్తారు, బయటకు వెళ్లవద్దని చెప్పాడు తండ్రి. ఇంటికి వచ్చిన పోలీసులకు తన కొడుకుని పరిచయం చేస్తే పోలీసులు అతన్ని అడిగే ప్రశ్నలు తండ్రికి అర్థం కాలేదు. అడ్డుకోపోతే నువ్వు నోర్ముయ్, నిన్ను అడిగితేనే సమాధానం ఇవ్వు అంటూ గదాయించారు. ఎస్ఐ గారు తన కానిస్టేబుల్ చేత కంప్యూటర్ని చెక్ చేయించగా అందులో నుండి వేరొకరికి ఆ ఫోటోలను పంపినట్లు, సెల్ఫోన్ను చెక్ చేయగా దానితో తీసినట్లు తేలింది. అంతే, తండ్రి తెల్లబోయాడు. పాపం తల్లి లబోదిబోమంది. పెద్దవాళ్లం మనం
చిన్నపిల్లలకు మంచి చెడు తెలియచేయాలే కాని పిల్లలు తప్పు చేయడానికి మనం కారణం కాకూడదు.